సుందరమూర్తి 9వ శతాబ్ది ఆరంభంలో సుందర నాయనార్ అనే మహాభక్తుడు మన దేశంలో జన్మించాడు. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. నాయనార్ లేదా నయన్మార్ అనే తమిళ్ పదానికి సాహిత్యపూర్వకంగా నాయకులు లేదా గురువులు అని అర్థం. వీళ్ళకి నాయనార్ లేదా నాయన్మార్ అన్న పేర్లు ఎందుకు వచ్చాయో కారణం ఏంటంటే, వారు తమ జీవితాల్ని శివుని సేవకు అంకితం చేసి భక్తి యొక్క ఉద్యమాన్ని మనందరికీ తెలపడానికి ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే మొత్తం మనకి 63 మంది నాయనార్లు ఉన్నారు. అందులో ఒకరైన సుందరమూర్తి నాయనార్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆయన గొప్ప భక్తుడు మాత్రమే కాదు, అద్భుత చరిత్రుడు. తమిళనాడులోని తిరునావలూర్ గ్రామమందు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు నాయనార్. ఆ బిడ్డ సౌందర్యమూర్తి కావటం చేతనే సుందరర్ అనే పేరు అతనికి సార్థకమైంది. ఈయనని సుందరమూర్తి నాయనార్ అని కూడా పిలుస్తారు. బిడ్డ అందచందాలు, వాని చురుకుదనము ఆ ఊరి పెద్ద అయినటువంటి మునరాయర్ను ఎంతగానో ఆకర్షించినాయి. ఆయన సుందరర్ను తీసుకుపోయి తన భవనంలో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. యుక్త వయసు రాగానే ఉపనయనాది కర్మలు జరిపించాడు. పేరొందిన గురువులను పిలిపించి బిడ్డల్ని సమస్త విద్యల్లోనూ ప్రవీణుని చేశాడు. క్రమంగా సుందరర్కు పెళ్లిడొచ్చింది. సంబంధం నిశ్చయమైంది. పెళ్లిపీటల మీద సుందరర్ను కూర్చోబెడతారనగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, ఇదేమిటయ్యా, వీడు మా కుటుంబానికి సేవకుడు. మా అనుమతి లేకుండా మీరు వీడికి పెళ్లి ఎలా చేస్తారు? కావాలంటే ఈ పత్రం చూసుకోండి, నా మాట నిజమో అబద్ధమో తెలుస్తుంది అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా కోపం కొద్దీ సుందరర్ ఆ పత్రం లాక్కొని చూడకుండానే చించి పారివేశాడు. అప్పుడు వృద్ధుడు ఎంత మాత్రం చెల్లించకుండా, మాది తిరువెన్నెన్లూరు గ్రామం. ఇప్పుడు ఈ కుర్రవాడు చించివేసిన పత్రం నకిలీ మాత్రమే, అసలు తాటాక పత్రం మా ఇంట్లోనే ఉన్నది సుమండి అన్నాడు. ఇందుకు అక్కడి వారందరూ ఏకమాటగా, ఏమిటయ్యా పిచ్చివాడా, బ్రాహ్మణుడేమిటి, మీ కుటుంబానికి బానిసగా ఉండటం ఏమిటి, ఎక్కడైనా ఉందా ఇటువంటి విడ్డూరం, వెళ్ళెళ్ళు, నీ దారిన నీవు పోవయ్యా అంటూ కేకలు వేసాగారు. వాళ్ళ కేకలతో ముసలివాడు మరింత రెచ్చిపోయాడు. ఈ వివాహం జరగటానికి ఏమీ వీల్లేదన్నాడు. అప్పుడు సుందరర్, అయితే ఆ పత్రం ఏమిటో చూపించు అని వెంటబడ్డాడు. వృద్ధుడు ఒక తాళపత్రం తెచ్చి గ్రామస్తుల ముందు పెట్టాడు. అది సుందరర్ తాతగారు వ్రాసిన పత్రం. మేము రాబోయే తరాల వారము కూడా తిరునావలూర్ సైతాన్కు అనగా పిచ్చివాడనమాట సేవకులుగా ఉండగలవారము అని అందులో స్పష్టంగా వ్రాసి ఉన్నది. ఈ పత్రం అందరికీ వింత గొలిపింది. గ్రామంలో పంచాయతీ చేశారు. సుందరర్ తాత ఇంతకు ముందు వ్రాసి ఉన్న పత్రాలు కొని తెచ్చి సంతకం పోల్చి చూశారు. ఇవన్నీ పరీక్ష చేసిన మీదట ఈ పత్రం పిల్లవాని తాతగారు వ్రాసిందనటానికి ఏమీ సందేహం లేదు అని ఆ ఊరి పంచాయతీదారులు తీర్పు చేశారు. అయితే మీ ఇల్లెక్కడో చూపించవయ్యా అని ముసలివాణ్ణి గద్దించగా ఆ వృద్ధుడు నవ్వుతూ, రండయ్యా రండి అంటూ వారిని తీసుకువెళ్లి గర్భగుడి లోపల దూరిపోయి అంతర్హితుడయ్యాడు, అంటే మాయమైపోయాడు. ఆ క్షణమందు సుందరర్కు నిద్ర నుండి లేచినట్లు అనిపించింది. ఆ క్షణముందే జ్ఞానోదయమయ్యి పూర్వజన్మ స్మృతి కలిగింది. క్రిందటి జన్మలో ఒకప్పుడు ఈ సుందరర్ అనే కుర్రవాడు కైలాస పర్వతానికి పోయి పార్వతీదేవి పక్కనే ఉండే అందాల పరిచారకులను ఇద్దరును చూడగానే, ఇటువంటి అప్సరసలను పెళ్లాడని జన్మెందుకు అని మనసులో అనుకున్నాడట. ఇందుకు పరమేశ్వరుడు కోపించి, నీవు భూలోకమందు మాకు సేవకునిగా జన్మించవలసింది అని శపించాడట. సుందరర్ పరమేశ్వరుని కాళ్ళ మీద పడ్డాడు. పరమేశ్వరుడు తన భక్తి మీద జాలి చూసి తరుణోపాయం అనుగ్రహించాడు. ఈ శాపం వలనే సుందరర్కు భూలోకమందు మానవ జన్మ కలిగింది. పోతే జ్ఞానోదయం కలిగిన క్షణం నుంచే సుందరర్కు రోజు రోజు ఈశ్వర భక్తి ఎక్కువ కాజొచ్చింది. అతను వరుసగా దేశంలోనే శివక్షేత్రాలన్నీ దర్శించిన ఆరంభించాడు. వెళ్ళిన చోటల్లా మృదు మధురమైన కవిత్వంతో తన్మయత్వం కలిగేటట్టు ఈశ్వరుని స్తుతించేవాడు. సుందరర్ దర్శించిన శివక్షేత్రాల్లో అతనికి భగవంతుడు చిత్రమైన అనేక మహిమలు చూపిస్తూ వచ్చాడు. సుందరర్ చిదంబరం, తిరువారూర్ వెళ్ళాడు. తిరువారూర్లో ఉండగా పరవై నాచియార్ అనే పిల్లతో అతనికి వివాహమైంది. ఈ నాచియార్ క్రిందటి జన్మలో తను వరించిన పార్వతీదేవి పరిచారికలలో ఒక్కతే అన్న సంగతి పూర్వ జ్ఞానం వల్ల సుందరర్ గ్రహించాడు. సుందరర్ తిరువత్తియార్ గ్రామం చేరుకున్నాక భగవంతుని ఆజ్ఞలు శిరసావహించి సంగిలి నాచియార్ అనే మరొక కన్యను వివాహం చేసుకున్నాడు. ఈ సంగిలి నాచియారు అతిలోక సుందరి. ఆనాడు పార్వతి పక్కన తను చూచిన రెండో పరిచారికగా ఉండిన
అప్సరస ఈ సుందరి అని సుందరర్కు అవగాహనైంది. ఒక బిల్వ వృక్షం కింద ఈమెను సుందరర్ వివాహం చేసుకున్నాడు. ఎన్నడూ నిన్ను విడనాడను అని అతని వద్ద ప్రమాణం తీసుకోమని పరమేశ్వరుడు ఆమెను పురికొల్పాడు. అలానే ఆమె పెళ్లికి ముందు మాట తీసుకున్నది. అయితే తొందరపడి మాట ఇచ్చాడే గాని తరువాత సుందరర్ ఆలోచనలో పడ్డాడు. అయ్యా, ఇక్కడి నుంచి కదలనని ప్రమాణం చేశానే, మరి తక్కిన క్షేత్రాలు దర్శించడం ఎలాగా అని జిజ్ఞాస కలగ్గానే, స్వామి నేను తొందరపడి ఈమెకు మాట ఇవ్వటం వల్ల ఇక కదలటానికి వీల్లేకపోతున్నది కనుక నీవే ఈ వృక్షంలో శాశ్వతంగా ఉండిపోవలసింది అని ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. సంగిలి నాచియార్ వద్ద కొంతకాలం ఉండేసరికి సుందరర్కు మళ్ళీ తక్కిన క్షేత్రాలు దర్శించుకుందామనే కుతూహలం కలిగింది. మాట తప్పిన సంగతి తెలిసే తిరువత్తియూరు దాటి మరొక క్షేత్రానికి పోబోయాడు. అయితే సుందరర్ ఊరి పొలిమేరు దాటేసరికల్లా అతనికి 2 కళ్ళు కనపడకుండా పోయినాయి. గుడ్డితనంతోనే సుందరర్ భక్తి విడవకుండా ఆవేశపూరితమైన శ్లోకాలు చెప్పి స్వామిని ప్రార్థించుకుంటూ క్షేత్రాలు సేవించసాగాడు. కానీ దృష్టి తప్పిన పర్యాటన మాత్రం మానలేదు. ఆ పట్టుదలతోనే కర్ర చేత పుచ్చుకొని తడుముకొని అడుగులు వేసుకుంటూ కంచి వెళ్లేసరికి ఎడమ కన్ను కనిపించనారంభించింది. తిరువారు చేరుకునేసరికి పూర్తి దృష్టి వచ్చేసింది. ఈ లోపల మొదటి భార్య అయిన పరవే నాచియార్కు ఇతను 2వ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసి సుందరర్ను ఇంట్లో అడుగు పెట్టవద్దన్నది. అప్పుడు సుందరర్ తన ఇష్టదైవాన్ని వేడుకోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇద్దరికీ మళ్ళీ స్నేహం కలిపాడట. కలికామన్ నాయనార్ అనే ఒక భక్తుడు ఉగ్రుడై సుందరర్ వద్దకు వెళ్లి, ఏమిరా నీ పొగరు, పరమేశ్వరుని వశపరుచుకొని నీ సంసార విషయాల్లో దూతగా ఉపయోగించుకుంటావా అంటూ తిట్టను ఆరంభించాడు. తన భక్తులు పేచీ పట్టం పరమేశ్వరునికి ఇష్టం లేక ఒక యుక్తి చేశాడు. స్వామి మహిమ వల్ల కల్కిమా నాయనార్కు సూల నొప్పి కలిగింది. అది కుదర్చడం ఎవరి వల్లనూ కాలేదు. చివరకు పరమాత్ముడు అతనికి కల్లో కనిపించి, ఓయ్ నాయనార్, నీ బాధ కుదర్చడానికి సుందరర్ ఒక్కడే సమర్థుడు అని చెప్పాడు. కానీ కల్కిమన్ నాయనార్కు సుందరర్ను ఆశ్రయించడం అనేది అంతకంటే ఎక్కువ బాధగా తోచింది. ఏమైనా కాని ఈ బాధల నుండి విముక్తి పొందాలని విరక్తి కలిగి కత్తితో తన పేగులు కోసివేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ వార్త చెవిన పడగానే సుందరర్ చాలా దుఃఖించి ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. ఆ క్షణమందే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కల్కిమాన్ నాయనార్ను బతికించి, భక్తులారా, మీరిద్దరూ నాకు సమానులే, ఇటుపైన స్నేహంగా ఉండండి అని హితవు చెప్పి అదృశ్యుడయ్యాడు. తరువాత సుందరర్ అనేకమైన ఇతర క్షేత్రాలు దర్శించుకుంటూ పోయి పరమేశ్వరుని ప్రార్థించగా ఐరావతం భూలోకానికి దిగి వచ్చింది. సుందరర్ దానిపైన ఎక్కగానే అది విమానంలాగా ఎగిరిపోయి సుందరర్ను కైలాసం చేర్చి ఈశ్వరుని సాన్నిధ్యం ముందు ఉంచింది. మహాప్రవక్త అయిన సుందరర్ పవిత్ర చరిత్ర వింటే ఒక తమిళ దేశస్థులకే కాదు, ఎవరికైనా తన్మయత్వం కలిగి తీరుతుందనటానికి సందేహమే లేదు. ఇదండి మన 63 నాయనార్లో ఒక్కడైన సుందరమూర్తి నాయనార్ కథ. అయితే నేను ఈ 63 నాయనార్ల గురించి తెలుసుకొని మీకు ఒక్కొక్కరి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నాయనార్లు అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ కథలో మనం ముందు విన్నాం కదా, వాళ్ళ యొక్క వివరాలు నేను తెలుసుకొని చెప్పడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.